ఈ సంవత్సరం నేను బంగారం, వెండి మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే మొత్తం డబ్బంతా కాదు. ఉన్న దాంట్లో ఒక 30, 40% ఇంతవరకైతే తక్కువ 5, 10% అంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తాను అనేది పక్కన పెడదాం. రీజన్ గూడా చెప్తానండి. అంటే వరల్డ్ వైడ్ ఉన్న ట్రెండ్స్‌ని అబ్జర్వ్ చేసి అంటే నేను ఇన్వెస్ట్‌మెంట్ గురువు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సే. నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మీరంతా ఇన్వెస్ట్ చేసేసి తర్వాత నన్ను తిట్టుకోవద్దు. నేనైతే చేస్తున్నాను. రీజన్స్ కూడా చెప్తున్నాను. మీ ఇష్టం అండి. బంగారం ఎంత పెరిగిందనేది మీకు తెలుసు. రూపాయికి రూపాయి వచ్చేసిందండి. వెండైతే ఆ మాటకొస్తే ఇంకాస్త ఎక్కువే వచ్చింది. బంగారం ఎంతుందండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లాస్ట్ ఇయర్ ఇదే టైం అప్పుడు 78,000 ఉంది. అంతేనా? ఈరోజు ఎంతుందండి? 1,32,900 ఉంది. వెండి ఎంతుందండి కిలో? కిలో వెండి 89,000 ఉంది. ఇప్పుడండి 1,83,000 ఉంది. అంటే ఎంత పెరిగిందో చూసారా? 70% బంగారం. ఎక్కడైనా ఈ రేంజ్‌లో రిటర్న్స్ ఉంటాయండి? ఇంత పెరుగుదల ఉంటుందా? ఈవెన్ రియల్ ఎస్టేట్‌లో గూడా ఇంత పెరుగుదల ఉండదేమో అనిపించిందండి. అంటే ఈ సంవత్సరం ఉంది కాబట్టి గడిచిపోయిన సంవత్సరం రాబోయే సంవత్సరం ఉంటుందా అంటారు. ఉండటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. నష్టమైతే వస్తదని నేను అనుకోవట్లేదు. అంటే 30%, 70%, 10%, 5% కూడా తగ్గుద్దనైతే నేను అనుకోవట్లేదు. పెరుగుద్దనే అనుకుంటున్నాను. 5, 10% పెరిగినా చాలు గదండీ! కానీ గ్యారంటీగా 15-30% పెరుగుద్ది అని చెప్పి వరల్డ్ వైడ్ ట్రెండ్స్, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ దగ్గర నుంచి ప్రఖ్యాతమైన రేటింగ్ ఏజెన్సీలు ఉంటాయి చూడండి, వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారండి. మరి ఈ రేంజ్‌లో పెరుగుతున్నప్పుడు బంగారం అంటే ఆర్నమెంట్స్‌గా కాదు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఆర్నమెంట్స్ అయితే తరుగు, మజూరి, హాల్మార్కు ఇది చాలా ఉన్నాయి గదండీ! అలా గాకుండా మంచి ఆర్గనైజేషన్‌లో బిస్కెట్ రూపంలో తీసుకుంటే ఖచ్చితంగా మంచి ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది గదండీ! ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడూ లేనిది ఈ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డ్స్ అండి. 50 సార్లు. ఒక్కసారి ఆల్ టైమ్ రికార్డ్స్ 2 సార్లు ఉంటుంది. గడిచిన 364 రోజుల్లో 50 సార్లు ఆల్ టైమ్ రికార్డ్, హై రికార్డ్ అండి. అంటే ఆ రేంజ్‌లో పెరిగిందండి. అంటే పెరుగుతూనే ఉంది, పెరుగుతూ పోతూనే ఉంది. మరి ఇప్పుడు పెరుగుద్దా? కారణాలేంటి పెరగటానికి అంటే ట్రంప్ అండి. ట్రంప్‌కి బంగారానికి సంబంధం ఏంటంటే మీకు తెలుసు ట్రంప్ తీసుకునే డెసిషన్స్ ఎలా ఉంటాయి. అమెరికా గురించి ఎంతమంది భయపడుతున్నారు. ఈవెన్ అమెరికన్ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి కూడా భయపడుతున్నారండి. అంతటి అనిశ్చితి ఉంది కదా! సో, డాలర్ బదులు బంగారం మీదే పెట్టుకుంటున్నారు పెట్టుబడి. గుర్తుంచుకోండి. అలాగే ఇంకా యుద్ధాలు రష్యా, ఉక్రెయిన్ మొన్నటికి మొన్నంటే ఓకే. అది పాలస్తీనాది క్లోజ్ అయింది కానీ రష్యా, ఉక్రెయిన్ దగ్గర నుంచి ఏదో ఒక మూల ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉందండి. మరి ఇన్ని యుద్ధాలు ఉన్నప్పుడు, వాతావరణం ఇంత అనిశ్చితంగా ఉన్నప్పుడు చాలామంది పెట్టుబడి పెట్టేది గోల్డ్ మీదే. పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా పెరుగుతూ ఉంటుందండి. ఏది డిమాండ్ పెరుగుతూ ఉంటుంది కదా! పెరుగుతూ ఉంటుంది. సో, మరి సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ డిమాండ్‌ని మనం అంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ గానీ, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అంటారు అమెరికా గానీ, వీళ్ళెంత చేసినా కానీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గానీ, బంగారందే పెరిగేది 15-30% పెరుగుద్ది అని చెప్తున్నారండి. అయితే ఇక్కడికి ఒక చిన్న లాజిక్ ఉందండి. స్టాక్ మార్కెట్స్ బ్రహ్మాండంగా పనిచేస్తే మాత్రం బంగారం పెరగకపోవచ్చు. గుర్తుంచుకోండి. స్టాక్ మార్కెట్స్‌కి, బంగారానికి ఎప్పుడూ ఆపోజిట్ ఉంటుందండి. ఎందుకు? స్టాక్ మార్కెట్ ఎప్పుడంటే పెరుగుతుందో అప్పుడు స్టాక్స్‌లో పెడుతూ ఉంటారండి. అదే స్టాక్ మార్కెట్ తగ్గుతోంది, అనిశ్చితి ఉంది అనుకుంటే మాత్రం ఇటువైపుకొచ్చేస్తారండి. అంటే స్టాక్ మార్కెట్ పడిపోతుంది, ఈక్విటీలు, షేర్స్ పడిపోతున్నాయి అనుకున్నప్పుడు మాత్రం హాయిగా ఎందుకొచ్చిన గొడవ, ఏం వద్దు అని చెప్పి మనలాంటి వాళ్ళంతా ఏం చేస్తాం? లోహాల మీద పెడతాం. మరి లోహాల్లో ఖరీదైంది బంగారం, వెండి. సో, ఈ రెండిటి మీద పెడుతున్నారు. గుర్తుంచుకోండి. ట్రంప్ ఎంత దూకుడుగా ఉంటాడో మీకు తెలుసు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలీదు. ఈరోజు ఒకలాగుంటే రేపు ఒకలాగుంటాడండి. ఇక యుద్ధాలు వగైరా ఇవేం చెప్పక్కర్లేదు. మరి ఇవన్నీ స్పీడ్ బ్రేకర్‌లండి గుర్తుంచుకోండి. దేనికి? స్టాక్ మార్కెట్. బంగారానికి మెయిన్ రోడ్ అండి. చక్కగా బంగారం దూసుకుపోవడానికి ఇవన్నీ కారణం అవుతున్నాయని చెప్తున్నారు. సో, మరి మార్కెట్‌లో వెండి, బంగారాలు ఇప్పుడంటే కాస్త పెరగడం తగ్గింది అంటున్నాం కానీ, ఓవరాల్‌గా అయితే బంగారం మంచిదుంటుంది. అంటే మంచి గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు. సో, మరి నేను ఇవన్నీ ఆలోచించుకొనే బంగారం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నా. వీడియో కోసం కాదు సుమా, ముందే చెప్తున్నాను. కాస్తో కూస్తో ఉన్నప్పుడు రేపు పిల్లలకు ఉపయోగపడుతుంది. ఇన్వెస్ట్‌మెంట్‌గా ఉపయోగపడుతుంది కాబట్టి. సో, మరో 20-30% పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. అందరూ పెట్టుకోమని చెప్తారండి. ఇక ఈక్విటీలు, షేర్లు వగైరా అంటారా అది మీ ఇష్టం అది. అంటే ఈ సబ్జెక్ట్ ఈరోజు బంగారం గురించి కాబట్టి దీని గురించి చెప్పుకుంటున్నాను. ఇక కిలో వెండండి.
కిలో వెండి దగ్గరలోనే 2,00,000కి అయిపోతుంది అంటున్నారండి. ఎందుకంటారా? ఈ మధ్య కాలంలో 100 కిలోల వెండి ఒక్క వారంలోనే, ఈ వారంలోనే 100 కిలోల వెండి అమ్ముడైపోయిందంటండి. అంటే సాధారణమైన వినియోగదారుల దగ్గర నుంచి, ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి, బులియన్, జ్యువెలర్స్ దగ్గర నుంచి అందరూ కూడా వెండి మీద పెడుతున్నారండి. రాబర్ట్ కియోసాకి మీకు తెలుసు కదా, రిచ్ డాడ్ పూర్ డాడ్. డాడైతే మనోడైతే పూర్తిగా వెండి గురించే చెప్తాడండి. వెండి, వెండి, వెండే కొనండి అని చెప్తాడు. ఈ మధ్య ఆయనకి బాగా న్యూస్‌లు వస్తున్నాయి చూడండి. సో, మరి టన్నుల టన్నుల డిమాండు వెండికొస్తుంది కాబట్టి, వెండి పెరిగిపోతుంది. త్వరలోనే 2,40,000 దాకా, అంటే ఇవేమి నేను స్పెక్యులేషన్ ఎవరో అందించినవి చెప్తున్నాను కానీ గ్యారంటీ కాదు, గుర్తుంచుకోండి. 2,00,000 దాకా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారండి. గోల్డ్ కూడా అంతే. గోల్డ్ కూడా బ్రహ్మాండంగా పెరిగిపోవచ్చు అని చెప్తున్నారండి. సో, మరి ఇన్ని ఉన్నాయి కాబట్టి అడ్వాంటేజెస్, నేనైతే గోల్డ్ తీసుకోవాలనుకుంటున్నా. మరి మీరు ఆర్నమెంట్స్‌గా వద్దు, నా సలహా బిస్కెట్స్ కాయిన్ రూపంలో చూసుకోండి, ప్యూరిటీ చూసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను, ఖాళీగా ఉన్న బంగారం అంటే ఇనప పెట్టెల్లోనో, బీరువాలోనో, బ్యాంక్ లాకర్‌లో ఉన్న బంగారాన్ని మీరు అద్దెకిచ్చుకుంటే ఆ బంగారం మీకు 2%, 4% దాకా డబ్బు సంపాదించి పెడుతుందని ఒక వీడియో పెట్టాను. చాలామంది చూస్తున్నారు. అది కూడా చూడండి. అంటే ఆల్రెడీ బంగారం ఉంది, ఎందుకు కొని పెట్టుకోవడం అని మీకు అనిపిస్తుంది కదా. నా ఉద్దేశం, సపోజ్ ఇప్పుడు నేను 1,00,000, 2,00,000, 3,00,000 పెట్టాననుకోండి. దీన్ని వాళ్ళకి ఇచ్చాననుకోండి, ఏది ప్రైవేట్ బ్యాంకులు, గవర్నమెంట్ బ్యాంకులు, కొన్ని ఏజెన్సీలు ఉన్నాయి, ప్రైవేట్ ఏజెన్సీలు, కొద్దిగా రిస్క్ ఉంటుంది. వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు అదంతా కరిగించుకొని ఆర్నమెంట్స్ చేసి అమ్ముకుంటారు, ఏదో పడతారు, మనకు అనవసరం. ఈరోజు ఎంతైతే రేట్ ఉందో, సపోజ్ నేను 100 గ్రాములు ఇచ్చాను అనుకోండి, 100 గ్రాములు వచ్చే ఏడో, పై ఏడో, ఆ పై ఏడో, అంటే ఎక్కువ కాలం పెడితే కాస్త ఎక్కువ వడ్డీ వస్తుంది. మనకి ఇచ్చేస్తారండి. అంటే వెయిట్, అంతే వెయిట్ కావాలన్నా, ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ కావాలంటే ఇచ్చేస్తారు, డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చేస్తారు. సో, ఏది కావాలి అనేది మనదే చాయిస్ అండి, ఇబ్బంది ఏమీ లేదు. అంటే ఇలాంటి స్కీములు కూడా ఉన్నాయి. మన బంగారం ₹4 సంపాదించి పెడుతోంది కాబట్టి నా సలహా ఏంటంటే, గోల్డ్ మీద సలహానే, చాలా చిన్న సలహానే సుమా, రిస్క్ వద్దు దయచేసి. చాలా 20-30% చూసి పెట్టుకోండి అని చెప్తున్నాను. ఇది ఓవరాల్గా పలానా చోట కొనండి, పలానా అని చెప్పి నేను ప్రమోట్ చేయట్లా. మళ్ళీ చెప్తున్నానంటే, నేను నా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో గురించి మాట్లాడుతున్నాను, అంతకుమించి ఏమీ లేదు. ఏది మీరు బాగా సంపాదించారంటే ఎస్, బాగా సంపాదించడం అంటే ఉన్నదాన్ని కాస్త రూపాయిని రూపాయి చేసుకునే పరంగా ఆలోచిస్తాను. ఆ ఆలోచనలు మీకు పనికొస్తాయని పెడతాను తప్పించి అంతకుమించి ఏమీ లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదండి, ఎక్కువ సంపాదించేది ఏమి ఉండదు. జీతాన్ని కాస్త జాగ్రత్తగా, పొదుపుగా పెట్టుబడి పెట్టుకోవాలి, అంతకుమించి ఏమీ లేదు. సో, మరి ఇలాంటివి కూడా మీకు నచ్చుతున్నాయి అంటే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. ఎవరికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటివి కూడా షేర్ చేద్దామండి. మీ డౌట్స్ ఇంకేమైనా ఉంటే, నాకు తెలిసినవి, నా జీవితానుభవాలు, అలాగే ఫేమస్ రిపోర్ట్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యేలాగా తేలికైన భాషలో మీకు అర్థమయ్యేలాగా, అంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్ ఎలా అయితే చెప్తారో అలా చెప్పడానికి ట్రై చేస్తాను.